నోట్ చేసుకోండి ఈ పాయింట్. మనం బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ అని డిసైడ్ అయ్యి చెయ్యాలి, నేర్చుకున్నాము అని అనిపిస్తే ఖచ్చితంగా మీ కిట్‌లో మాత్రం 50 ప్రొడక్ట్స్ ఉండాల్సిందే. అప్పుడే మీరు బ్రైడల్ మేకప్ అయితే చేయగలుగుతారు కంప్లీట్‌గా. ఏంటి 50 ప్రొడక్ట్సా అని అనుకోవచ్చు. కానీ అవునండి, 50 ప్రొడక్ట్స్ కన్నా ఎక్కువే ఉండాలి. కాకపోతే చాలా వరకైతే బేసిక్‌గా చెప్తున్నాననమాట. 50 ప్రొడక్ట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇంకా ప్రొఫెషనల్‌గా అయితే మాత్రం మినిమమ్ 100 ప్రొడక్ట్స్ ఉన్నా తప్పులేదనమాట. ఈ మధ్య బ్రైడ్స్ కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు. ఏమేమి తెచ్చుకోవాలండి ఏంటి అని చెప్పేసి. వాళ్ళకి ఏమీ తెచ్చుకోవద్దని చెప్పాలండి. ఫస్ట్‌గా మెయిన్‌గా పాపడ బిళ్ళ, నోస్ పిన్ అండ్ జ్యువెలరీ, శారీ, వాళ్ళ హెయిర్ ఫ్లవర్స్ గానీ అలాంటివి ఏమైనా ఉంటే తెచ్చుకోమని చెప్పాలి. కానీ ప్రతీదీ మనమే ప్రొవైడ్ చేయాలి. పిన్ టు పిన్ మనం ప్రొవైడ్ చేయాలనమాట. ఒక ఎక్స్‌టెన్షన్ గానీ, సవరం గానీ వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు తెచ్చుకుంటారు. లేకపోతే మనకు చెప్తే మనం తీసుకురావాలనమాట. ఆల్మోస్ట్ అన్నీ మన కిట్‌లోనే ఉండాలి. ఇది నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ప్రొడక్ట్సే తీసుకుంటున్నారు. అవి వాళ్ళ బడ్జెట్‌కి తగ్గట్టు తీసుకొని ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ నేను బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ అన్నట్టు చేయడానికి వెళ్తున్నారు. అలాంటప్పుడు మనకు రాదండి. ఎందుకంటే మన కిట్‌లో ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ లేనప్పుడు మనం ఏం చేయలేము. మెయిన్‌గా క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి ప్రొడక్ట్స్ అనేది. నేనైతే నా క్లయింట్స్‌కి అసలు స్ప్రేస్ యూజ్ చేయనండి. నా క్లయింట్స్ అయితే ఎన్ఆర్ఐస్ కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదనమాట స్ప్రేస్ అవి ఇవి యూజ్ చేస్తే. ఎక్కువగా న్యాచురల్ హెయిర్ స్టైల్సే ఇష్టపడతారు. న్యాచురల్‌గా వేయండి, కోమ్‌తో వేయండి అండ్ రబ్బర్ బ్యాండ్స్, పిన్స్ అయితే ఓకే గానీ ఎలాంటి స్ప్రేస్, మెషిన్స్ యూజ్ చేయకండి అని ముందే చెప్తారు. ఒక స్ప్రేస్ యూజ్ చేయాలి అనుకుంటే డమ్మీ మీద ప్రాక్టీస్ చేయండి అండ్ రియల్‌గా హెయిర్ స్టైల్ వేసినప్పుడు మాత్రం